అందరికీ నమస్కారం అండి. జితేంద్ర లీగల్ వర్డ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు కొత్త చట్టం గురించి తెలుసుకునే ముందు మరి జూలై 1, 2024 నుండి 3 మేజర్ చట్టాలు రాబోతున్నాయి. అందులో మొదటిది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత 2023గా రాబోతుంది. అలాగే సిఆర్పిసి ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 రాబోతుంది. అలాగే ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 దాని ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం 2023 రాబోతుంది. కొత్త చట్టం గురించి తెలుసుకుందాము మన ఛానల్లో. సో ఈ చట్టం పేరు ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024. ఈ చట్టం ఏంటంటే జూన్ 21న అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ చట్టం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ యాక్ట్ అనేది ఏమేమి కవర్ చేస్తుందో తెలుసుకుందాం. ఈ యాక్ట్ అనేది పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం వంటివి, అలానే జవాబు పత్రాలని తారుమారు చేయడం కానీ, సీటింగ్ ఏర్పాట్లు మార్చడం కానీ, డబ్బు లాభం కోసం నకిలీ వెబ్సైట్లను సృష్టించడం కానీ, అలానే నకిలీ పరీక్షలను నిర్వహించడం వంటి అనేక అన్యాయమైన కార్యకలాపాల గురించి ఈ చట్టం కవర్ చేస్తుంది. ఈ చట్టం అనేది ఫిబ్రవరి 5న లోక్సభలో ప్రవేశపెట్టబడింది. మరి ఫిబ్రవరి 9న రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. మరి ఒక బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం. మరి ఈ చట్టం అనేది ఎప్పుడు రాష్ట్రపతి గారి ఆమోదం లభించిందంటే ఫిబ్రవరి 12వ తారీఖున ఆమోదం లభించింది. మరియు జూన్ 21వ తారీఖున కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్లో నోటిఫై చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ల కోసం నీట్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా వివాదాల నేపథ్యంలో ఈ చట్టం నోటిఫికేషన్ వెలువడింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష కూడా మరి ఇలాంటి ఆందోళనల కారణంగానే ఇటీవల రద్దు చేయబడింది. అలానే ఈరోజు అంటే జూన్ 23వ తారీఖున నీట్ పీజీ ఎగ్జామినేషన్ కూడా జరగాల్సి ఉంది. అది ఈ కారణంతోనే మరి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కొత్తగా నోటిఫై చేయబడిన చట్టం అన్ని నేరాలను గుర్తించదగినది. ఇట్స్ ఏ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్. పబ్లిక్ పరీక్షల్లో అన్యాయమైన మార్గాలని ఉపయోగించే వారికి జైలు శిక్ష అనేది 3 నుంచి 5 సంవత్సరాల వరకు పడుతుంది. అలానే దాంతోపాటు 10 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది. అన్ఫేర్ ప్రాక్టీసెస్ అంటే అన్యాయమైన పద్ధతులు జరిగినట్లు గుర్తించిన చోట పరీక్షలు నిర్వహించడంలో నిమగ్నమైన సర్వీస్ ప్రొవైడర్లకి ₹1,00,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అటువంటి సర్వీస్ ప్రొవైడర్ నుండి పరీక్ష యొక్క ఖర్చులు మరియు రికవరీ కూడా చేయబడతాయి. మరి వారికి 4 ఏళ్ల పాటు పబ్లిక్ పరీక్ష నిర్వహించకుండా నిషేధింపబడతారు. సర్వీస్ ప్రొవైడర్లో సీనియర్ అధికారులు అంటే డైరెక్టర్స్, సీనియర్ మేనేజ్మెంట్ వ్యక్తులు కానీ ఇందులో ఈ స్కీమ్లో ఉంటే మట్టుగా 3 నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటారు. మరి దాంతో పాటు ₹1,00,00,000
జరిమానా కూడా విధించబడుతుంది. పబ్లిక్ ఎగ్జామ్ అథారిటీ మరియు సర్వీస్ ప్రొవైడర్తో సహా ఏదైనా వ్యక్తి లేదా గ్రూప్ సమూహం పరీక్ష నిర్వహణకు సంబంధించి వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు తేలితే వారికి 5 నుండి 10 ఏళ్ళు జైలు శిక్ష మరియు కనీసం ₹1,00,00,000 జరిమానా విధించబడుతుంది. మరి మన ఛానల్లో ఇక నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మరి కోర్టులో బిజీ వర్క్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఇక నుంచి సమయం తీసుకుని వీడియోస్ చేస్తాను. మరి ఇవన్నీ అవగాహన కోసమే చేస్తున్నాను, మీకు అందరికి తెలిసిందే. మరి ఈ చట్టం గురించి గెజెట్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు ఈ డిస్క్రిప్షన్లో వెళ్తే లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఆ గెజెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. డౌన్లోడ్ కూడా చేసుకొని మీరు చూడవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. చేసి ఛానల్ ఎదుగుదలని మీరు ప్రోత్సహించాలి. జై హింద్.